మై డియర్ రావణ్ పార్ట్ 40. ఏంటి వాయిస్లో ఏదో తేడా కనిపిస్తుంది, ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి అన్న వెక్కిడిగా నవ్వుతూ అడుగుతాడు అవతల వ్యక్తి. రాహుల్ తన ఫోన్లో టైప్ చేసి ఆద్యకి చూపించి చెప్పు అన్నాడు. ఓకే అని. మీకు ఎంత డబ్బు కావాలి చెప్పండి, ఇస్తాము. రోజాని వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ అడుగుతుంది ఆద్య. నాకు డబ్బొద్దు, నాకు ఇంకా వేరే కావాలి. అడిగింది ఇస్తానంటే చెప్పు, మీ ఫ్రెండ్ని వదిలేస్తాను, లేదంటే అని అంటుంటే ఆద్య కల్పించుకుని అడగండి ఏం కావాలో ఇస్తాను, రోజానేమీ చేయకండి అని భయంగా అంటుంది ఆద్య. ఏం అడిగినా ఇస్తావా? హా, ఇస్తానండి, చెప్పండి ఏం చెయ్యాలి అని అడుగుతుంది గాబరాగా ఆద్య. నువ్వే అని అంటాడు. ఆద్యకి అర్థం కాక నేనేంటండి అని అంటుంది ఆద్య. అది వింటున్న రాహుల్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి అనుమానంతో. నువ్వంటే నీ బాడీ కావాలి ఒక్క నైట్కి అని సూటిగా అడిగాడు ఆ వ్యక్తి. ఆ మాట విన్న ఆద్య షాక్తో ఉండిపోయింది. హలో, ఏం మాట్లాడతారండి? ఈ నైట్కి నీ బాడీ నాకు అప్పగిస్తే రేపు మార్నింగ్కి నువ్వు నీ ఫ్రెండ్ జాగ్రత్తగా మీ ఫ్లాట్లో ఉంటారు, లేదంటే చెప్పనవసరం లేదనుకుంటా అని అంటాడు అవతల వ్యక్తి. ఆ మాటకు ఆద్యకి ఏం చెప్పాలో తెలియక తన ఫ్రెండా లేక తన శీలమా అంటే తన ముందు ఉన్న ప్రశ్న ఏమీ చేయలేక చేతుల్లో తన ముఖాన్ని దాచుకుని ఏడుస్తూ ఉంది ఆద్య. రాహుల్ ఏదో ఆలోచించినట్టు ఆద్య భుజం తట్టి ఓకే అని చెప్పు అని చిన్నగా ఆద్య చెవిలో చెప్పాడు రాహుల్. ఆద్య ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటే ఐవింగ్ చేశాడు రాహుల్ ఆద్యని చూసి. ఆద్యకి వేరే దారి కనపడలేదు. రాహుల్ మాట వినాలి అని ఫిక్స్ అయ్యి ఫోన్లో ఉన్న వ్యక్తికి ఓకే, మా ఫ్రెండ్ని ఏమీ చేయకండి అని మాట చెప్పేస్తుంది ఆద్య. ఓకే గుడ్, మీ ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తున్నావు. ఓకే ఓకే, ఈరోజు 4కి మంచి రెడ్ కలర్ శారీ కట్టుకుని నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసేయ్. లేట్ చేస్తే తెలుసుగా, అయినా తెలివిగా పోలీసులని ఇంకేదైనా చేస్తే నీ ఫ్రెండ్ గాల్లోనే కలిసిపోతుంది, ఓకేనా అని బేస్ వాయిస్లో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఫోన్లో ఉన్న వ్యక్తి. ఆద్య కన్నీళ్లతో రాహుల్ని చూసింది. రాహుల్ ఆద్య భుజం చుట్టూ చేతిని వేసి ఏం కాదు ఆద్య, భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి, రోజాని సేఫ్గా తీసుకొద్దాం. ఈ రోజు వాడు చెప్పినట్టే ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఫాలో చెబుతాను, నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు వాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళు, లోపలికి వెళ్ళు, నేను పోలీసుని తీసుకుని వచ్చి వాళ్ళని పట్టుకుంటాను, ఓకేనా అని రాహుల్ అంటే ఆద్యకి మాత్రం లోపల రాహుల్ చెప్పిన దానికి భయంగానే ఉంది. ఏం కాదు కదా సార్ అని చిన్నగా అంటుంది ఏడుపు గొంతుతో ఆద్య. ఐ ప్రామిస్ ఆద్య, మీ ఇద్దరికి ఏం కాకుండా నేను చూసుకుంటా, ముఖ్యంగా నిన్ను. ఓకే, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు అని ఆద్యకి చెప్పి ఫోన్ ఎవరికో చేసి మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు రాహుల్. ఒక అరగంట తర్వాత ఆద్య రెడీ అయ్యి రాహుల్ దగ్గరికి వచ్చింది. రాహుల్ ఆద్యని చూసి నేను పోలీసులతో మాట్లాడ్డాను, నువ్వు జస్ట్ వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళి రోజా అక్కడ ఉందా లేదా అని చూడాలి అంతే. ఇంకొకటి, రోజా ఫోన్కి నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి నీ దగ్గరే ఉంచుకో, నీ మాటలు బట్టి మేము ప్రొసీడ్ అవుతాం, నేను పోలీసుతో ఉంటాను, నువ్వు అసలు భయపడకు, ఓకేనా అని చెప్పి రోజా ఫోన్లో నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ఆద్య క్యాబ్లో వెళ్తూ ఉంటే రాహుల్ ఆద్యని ఫాలో అవుతున్నాడు. ఆద్య చేతిలో రోజా ఫోన్ ఉంది, లైన్లో రాహుల్ ఉన్నాడు. ఆద్య టెన్షన్గా బయటకు చూస్తూ ఉంది. సడన్గా కార్ ఆగడంతో ఏంటి అని డ్రైవర్ని చూసింది ఆద్య. మేడం, మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అనగానే భయంతో కారు దిగి ఎదురుగా ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్కి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలి అంటే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి ఆద్యకి. ఒకసారి రోడ్ వైపు చూసింది. దూరంగా రాహుల్ ఉన్నాడు. వెళ్ళు అని సైగ చేసేసరికి చిన్నగా లోపలికి వెళ్ళింది ఆద్య గేట్ తీసుకుని. అక్కడ కాపలాగా ఉన్న కొందరు రౌడీలు లోపలికి రండి మేడం, సార్ లోపల ఉన్నారు అని లోపలికి దారి చూపించారు. ఆద్య భయంగా లోపలకు అడుగు వేసుకుంటూ వెళ్తుంది వణుకుతున్న చేతులతో. లోపలికి వెళ్ళగానే పెద్దగా ఉన్న హాల్ కనిపిస్తుంది. ఆద్యని లోపలికి రమ్మని పక్కనే ఉన్న రూమ్ని చూపించి ఆ రూమ్లో వెయిట్ చేయండి మేడం అని చెప్పి బయట నిలబడతారు ఆ రౌడీలు. ఆద్య చిన్నగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి నిలబడుతుంది. కానీ తనకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. పాపం ఏడుపు తన్నుకొస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటుంది. రాహుల్ ఫోన్లోనే లైన్లో ఉన్నాడు. ఇక ఆ ఒక్క ధైర్యంతోనే అక్కడ ఉంది ఆద్య.
ఒక 5 నిమిషాలకు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యింది ఆద్య. మరి ఆ వ్యక్తి ఎవరబ్బా? సారీ అండి, చిన్న ఎపిసోడ్ ఇచ్చాను. ఈరోజు 2 ఎపిసోడ్లు పెడతాను, ఏమనుకోవద్దండి. రేపు ఒక లాంగ్ ఎపిసోడ్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.